చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ బళ్లను విశాఖ జీవీఎంసీ అధికారులు అన్యాయంగా తొలగిస్తున్నారని వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా తాము వ్యాపారం చేసుకునే బళ్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఏళ్లుగా జైలు రోడ్డు వద్ద వివిధ రకాల ఆహార పదార్థాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరోవైపు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకే దుకాణాలు తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క షాప్ దగ్గర 5 కుటుంబాలు నివసిస్తున్నారమ్మా. ఒక షాపు పోతే 5 కుటుంబాలు పోతాయి. దాదాపు రోజుకి ఒక షాపుకి మీరే అంచనాగా ఒక 10,000 లెక్కేసుకున్నా రోజుకి 16 లక్షల రెవెన్యూ అంటే నెలకి ఎంత అవుతుంది? 4,60,00,000 అవుతుంది. ఇలాంటి రెవెన్యూ వచ్చిన ప్లేస్ని జీవీఎంసీ వారు ఎలా తొలగిస్తారు? వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటారు. ఎవరో అనఫిషియల్గా అద్దెకి ఇచ్చుకున్నారు అవి మీరు అద్దె పెడితే అసలు అద్దె తీసేస్తారు కదండి. ఆటోమేటిక్గా అద్దె కట్టినోడికి ఒక ధైర్యం వస్తుంది కదా. మేము ఇలాగుంటుండగానే మీరు అద్దె పెడతారో లేదంటే మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారో కల్పించండి, మేము దానికి కట్టుబడి అంటున్నాం. కాకపోతే మాకు అందుబాటులో ఉండి పెట్టండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఎప్పుడో ఇస్తామంటున్నారు. ఈ 1 మంత్ ఒక్కొక్క షాప్కి 5 మా కుటుంబాలను ఎవరు పోషిస్తారండి? నేను పొల్లట్లో అమ్ముతానండి. నేను రాత్రి 1 గంట వరకు కూడా ఉంటాను. 12 గంటల వరకు మాకు పర్మిషన్. 12 అయిపోయిన తర్వాత సామాన్లను సర్దుకు 1 గంట అవుతుంది ఇంటికి వెళ్ళిపోతాప్పటికి. నా దగ్గర 2 పనులు ఉంటారండి. వాళ్ళిద్దరికి కనీస వేతన నెలకి 30,000 ఇస్తానండి, రోజుకి 1,000 రూపాయల చొప్పుని. మరి మాకు బొట్ట కొట్టేస్తే వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయడం ఏంటండి? ఇది పద్ధత? మేము బ్రతుకుతారు, మేము బ్రతుకుతాము. మాకు ఇక్కడ తీసే ప్రసక్తి లేదు. తీసేటట్టయితే ఆత్మహత్యకైనా రెడీ. 2 చిన్నపిల్లలు ఉన్నారు, మాకు హస్బెండ్ లేరు. నా పిల్లలిద్దరు చిన్నవాళ్ళే. ఈ వ్యాపారం మీద బతుకుతున్నాం. దానికి తోడు నేను ఒక 4గురికి ఇక్కడ జీవనోపాధి ఇచ్చాను. ఇప్పుడు ఏది లేకుండా అందరూ రోడ్లు పడాలంటే మా పిల్లల పరిస్థితి కానీ ఏది లేక మగదిక్కు లేకుండా మేము ఎలా ఇల్లు గట్టిగా రావాలి, ఎలాగ రేపటి రోజు ఎలా గడాలనేది, మా పిల్లలకు ఫీజులు ఎలా కట్టుకోవాలి ఏమనేది మీరు మాకు న్యాయం చేస్తారని మాకు కోరుకుంటున్నాం. మున్సిపాలిటీకి ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇక్కడ భారీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి 2 సంవత్సరాలు బట్టి ఈ వ్యవహారం నడుస్తుంది. దాని మీద మా మున్సిపల్ కౌన్సిల్లో ఒక కమిటీని వేసి దీన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఒక ప్రయత్నంగా కౌన్సిల్లో రిజల్యూషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉండి వాటిని రెగ్యులరైజ్ చేయడం కుదరదు కాబట్టి మీ ఎవరైతే తోపుడు బళ్ళు పుష్కార్ట్స్ ఉన్నాయో వాళ్ళని బయటికి తీసుకెళ్ళమని చెప్తున్నాం.